ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్న సినీ డైలాగులను తెలివిగా పాటిస్తున్నట్లున్నారు అక్కడి నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన నేతలు ఇప్పుడెందుకో మౌనం వహిస్తున్నారు. కారణాలు ఏమైనా అప్పట్లో నోరు తెరిస్తే అగ్గి నిప్పుల్లా మండుతూ విమర్శలు చేసిన నేతలు ఇప్పుడు ఆచితూచి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కోస్తాంధ్ర ప్రాంతంలో విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు, అరెస్టులు కాకరేపుతుంటే ఆ జిల్లా నేతలు మాత్రం రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నట్లున్నారు. అడపాదడపా ఒకరిద్దరు నేతలు తప్ప మిగతా అందరూ మౌనం పాటిస్తున్నారు. మరి మౌనాన్ని మించిన గొప్ప విశేషం ఇంకోటి లేదన్న చాగంటి వారి ప్రశ్నాన్ని ఫాలో అవుతున్నారు. ఇంతకీ గతానికి భిన్నంగా వర్తమానానికి దగ్గరగా సమకాలీన రాజకీయాల్లో విఘ్నతతో వ్యవహరిస్తున్న ఆ నేతలెవరు? ఏ పార్టీకి చెందినవారు, ఏ ప్రాంతానికి చెందినవారు? మరి లెట్స్ వాచ్ ది స్టోరీ. కడప వైసీపీ నేతలకు రెడ్ బుక్ ఫియర్. ప్రభుత్వంపై విమర్శలకు వెనుకడుగు. జగన్ సొంత జిల్లాలో మాజీ ఎమ్మెల్యేల మౌనం. అధికారముండగా విర్రవీగిన వైసీపీ నేతలు అలనాటి జ్ఞాపకాలను ఇప్పుడు నెమరువేసుకుంటూ ఇప్పుడు స్తబ్దుగా ఉండిపోతున్నారట. వైసీపీ నేతలు అలా వ్యవహరిస్తుంది ఎక్కడో కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడంతో పాటు అరెస్టుల పర్వానికి తెరలేపారు వైసీపీ నేతలు. ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారట. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 స్థానాలకు గాను 10 ఇంటిని కొలగొట్టేసిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు అధికారం ఎదురు లేకుండా చేసింది. ప్రతిపక్షం ధర్నాలు, నిరసనలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా అలవిగాని ఆంక్షలు ఎదురయ్యేవట. అలాంటి సందర్భంలో కొందరైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ అయితే తమ నియోజకవర్గాలకు తామే సీఎంలమంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్ గా లెక్కలేనన్ని విమర్శలు చేశారు. వ్యక్తిగత ఆరోపణలను గుప్పించారు. అంతేకాదు జనసేన అధినేత ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా బజారుకెక్కించారు. టీడీపీ నుంచి చిన్న మాట వినిపించినా వైసీపీ నేతల నుంచి మూకుమ్మడి మాటల వర్షం కురిసేది. ఇక ప్రొద్దుటూరు వంటి ప్రాంతంలో అయితే అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ ను ఏకంగా 3 సార్లు జైలుకు పంపారు. ఇక కేసుల విషయానికైతే లెక్కే లేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలకు ఎదురే లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితులే నడిచాయనుకోవచ్చు. నోరెత్తితే కేసులు, నిరసనలు చేస్తే అరెస్టులు అన్న చందంగా సాగిన కడప జిల్లాలో ఎమ్మెల్యేలకు ఎదురులేని సువర్ణ అధ్యాయమది. యువగలం పాదయాత్ర కోసం ప్రస్తుత మంత్రి, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కడప జిల్లా ప్రాంతానికి వచ్చినప్పుడు పెద్ద వివాదమే రేగింది. ప్రొద్దుటూరు పరిధిలో కొందరు కోడిగుడ్లను ఆయనపై విసిరేసిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు లోకేష్ యాత్రకు ఆటంకం కలిగించాయి. ఆ అరాచకాలపై లోకేష్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ బుక్ ను చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానంటూ ఆవేశభరితమైన ప్రసంగాలు చేశారు. భూ కబ్జాలు, అసాంఘిక కార్యకలాపాలు, టీడీపీ నేతలను వేధించడం వంటి వాటికి ఖచ్చితమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అప్పట్లో. ఆ మాటల ఫలితమో ఏమో గాని జగన్ జిల్లాలో వైసీపీ నేతలు ప్రస్తుతం కిమ్మనకుండా ఉన్నారట. ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం జనంలోకి వచ్చి అధికార పక్షానికి ధీటుగా జవాబిస్తున్నా కడప జిల్లా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వంపై నోరు విప్పడం లేదట. మాజీ సీఎం జగన్ నిత్యం ఏదో ఒక చోట పర్యటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగి ప్రభుత్వంలోని పెద్దలపై, అధికార యంత్రాంగంపై ధ్వజమెత్తుతున్నారు. ఇలా స్వయంగా మాజీ సీఎం యుద్ధ రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నా ఆయన సొంత జిల్లా కడప నేతలు మాత్రం కిమ్మనకుండా ఉంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఆ పార్టీకి చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అడపాదడపా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కూటమి పెద్దలపై తనదైన శైలిలో పరుషమైన భాషా ప్రయోగం చేస్తున్నారు. ఇక జగన్ సొంత మేనమామ, ప్రస్తుత కడప జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి కూడా అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు. ఇక బద్వేలులో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అయితే సరే సరి, తమ పని తాము చేసుకుంటూ పోతే సరిపోలా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఎందుకంటే ఇక్కడ జరిగినన్ని భూ కబ్జాలు, ఆక్రమణలు, ఫిర్యాదుల పరంపర
రాష్ట్రంలో మరెక్కడా చోటు చేసుకొని ఉండవేమో. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో ఎదురులేని నాయకుడిగా వ్యవహరించిన అప్పటి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సైతం నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు అన్నట్లుగా ఉంటున్నారట. లోకేష్ ను చాలా సందర్భాల్లో పప్పు నాయుడంటూ గేలి చేసిన రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునారెడ్డి తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. మళ్లీ టీడీపీలోకి రావడానికి విఫలయత్నాలు చేసి ఇప్పుడు కిమ్మనకుండా ఉంటున్నారట. జమ్మలమడుగు అప్పటి ఎమ్మెల్యే మూలె సుధీర్ రెడ్డి సైతం రాష్ట్రంలో ఏ ఒక్కరికి తీసిపోకుండా ఇష్టానుసారం ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత లోకేష్ ను తూలనాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నేత ఇప్పుడు జమ్మలమడుగుకు రావడమే మానేశారట. ఇక పార్టీలో సీనియర్ గా ఉంటున్న రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సంగతి సరే. అధికారంలో ఉన్నప్పుడు అంతెత్తున ఎగిరిపడిన ఈయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయారట. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందట. ఇలా జగన్ సొంత జిల్లాలో అధినేతకు వెన్నుదన్నుగా ఉండాల్సిన నేతలు ప్రస్తుత అధికారపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలో వెనుకడుగు వేస్తున్నారట. అంతేకాదు కడప నగరంలో అయితే అలనాటి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మేయర్ సురేష్ బాబు అప్పటి ప్రతిపక్ష నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన వారే. ఇలా చెప్పుకుంటూ పోతే గత కాలం నాటి వైసీపీ నేతల గొప్పలు చాలానే ఉంటాయి. విమర్శలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉంటాయోనన్న భయం ఆ నేతలను డైలమాలోకి నెట్టేసినట్టుందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అందుకే పార్టీ కార్యక్రమాలు జరిగినా అందుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే మాట్లాడుకుంటున్నారట. ఎలాగైనా ఈ 4 ఏళ్లు కళ్ళు మూసుకొని ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమే అయితే అప్పుడు చూసుకుందాంలే అన్న రీతిలో కడప వైసీపీ నేతలు ఉన్నారట. కోస్తాంధ్ర ప్రాంతంలో అయితే వైసీపీ రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని రోజుకో రకంగా రంకెలు వేస్తూ అధికార పార్టీని కంగారు పెట్టిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంశం రాష్ట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే జనంలోకి వచ్చి తమదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో మాత్రం నేతలు గమ్మునుండిపోతున్నారు. మరి ఈ సైలెన్స్ వెనుక ఉన్న అర్థం, పరమార్థం ఏమిటో కడప వైసీపీ నేతలకే తెలియాలి.